నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో సామూహిక యోగా పర్యాటక ప్రాంతమైన పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మెగా యోగా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చినట్లు పచ్చని చెట్లు, మనసుకు హాయి గొలిపే చల్లటి గాలులు, రమణీయమైన ప్రకృతి ఒడిలో దేవుని గుడిలో ధ్యానం, యోగాసనాలు ఆచరించిన యోగా అభ్యాసకులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనం పెంచలకోనలో కండక్ట్ చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, ఇతర అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. సో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 21 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని పురస్కరించుకుంటూ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కల్పించడం, జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని మనము యోగా ఎంతూసియాస్ట్స్ కింద రిజిస్టర్ చేయడం, వాళ్ళల్లో యోగా గురించి చైతన్యపరచడం. అదేవిధంగా మనం జిల్లాలో సుమారుగా 124 మాస్టర్ ట్రైనర్లను కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ మాస్టర్ ట్రైనర్ల ద్వారా మనం సచివాలయం స్థాయిలో కూడా సుమారుగా 7,000 మంది సచివాలయం సిబ్బందిని మనం ట్రైనర్స్ కింద ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా యోగా కార్యక్రమం గురించి, యోగా ఆవశ్యకత గురించి తెలియజేసే ప్రయత్నం అయితే చేశాము. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగాయి. ముఖ్యంగా మనిషి జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గడం వల్ల అనేక రకాలైన సమస్యలు చాలా అర్లీ ఏజ్లోనే మనము చూడటం అయితే జరుగుతుంది. అది చాలా బాధాకరం. సో వాటికి సరైన సమాధానం చెప్తుంది యోగా. సో తప్పనిసరిగా మనందరము కూడా యోగాని మన జీవితంలో ఒక భాగ్యస్వామ్యంగా అలవర్చుకోవాలి. యోగా ఆవశ్యకతను కూడా మనం అందరికీ తెలియజేయాలి. సో ఈరోజు సుమారుగా ఇక్కడ 1000 to 1500 మెంబర్స్తో మనము ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ కోఆర్డినేషన్తో ఇవాళ ఇక్కడ పెంచలకోన టెంపుల్ దగ్గర మనము ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా సిన్సియర్ అప్రిషియేషన్స్ అండి. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. అయితే ఇది కేవలం ఈ రోజుకే పరిమితం కాకూడదు. ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రాంగ్ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి యోగా ఇంపార్టెన్స్, యోగా ఆవశ్యకత గురించి తప్పనిసరిగా మనందరం చాటి చెప్పాలి. ఆ బాధ్యత